నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరు ఈ మధ్య నా ఛానల్ నుంచి రోజుకి 2 నోటిఫికేషన్లు రావడం గమనించారా? ఒకటి వీడియోస్ గురించి, అలాగే ఇంకొకటి షార్ట్ అండి. రోజు 2 పెడుతున్నాను. ఒకటి 1 నిమిషంది, ఒకటి వీడియో అన్నమాట. అంటే కొన్ని విషయాలు కొంచెం ఉదాహరణలతో చెప్పడం, కొన్ని విషయాలు సూటిగా సుత్తు లేకుండా చెప్పడం అన్నది ఆలోచించి 2 పెడుతూ ఉన్నాను. మీరు ఎవరైతే నా వీడియోలను చూస్తూ ఉన్నారో, షేర్ చేస్తూ ఉన్నారో, సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారో, చేశారో వారందరూ కూడా కాస్త చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేస్తూ ఉండండి. పిల్లలకి, అలాగే తల్లిదండ్రులకి, అలాగే వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడేలా ఉండాలని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీకు నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే వీడియోస్ ద్వారా చెప్దామని ప్రయత్నిస్తూ ఉన్నానో అదంతా ఎప్పటి నుంచో చూస్తూ దాంట్లో నేను ప్రయత్నించి నేను సాధించిన దాన్ని, నేను పొందిన దాన్ని, ఏదైతే ఆనందాన్నో లేకపోతే లాభాన్నో లేకపోతే విజయాన్నో పొందానో ఆ వాటిని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. నాకు కూడా ఎవరో పెద్దవాళ్ళు చెప్పబట్టే నా చుట్టూ చాలా మంది ఉత్తములు నన్ను ఇలా ఉండాలి, ఏది ఆశించాలి ఏది ఆశించకూడదని చెప్పబట్టే నేను ఇలా మారానండి. అదే అలాంటి అవసరం లేదా అవకాశం మీకు ఉందేమో, మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్తూ ఉన్నాను. వీలైనంతగా షేర్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక అనగనగా ఒక ఊళ్ళో చెరువు దగ్గర పిల్లలు, 4-5 చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నట్ట. ఆడుకుంటూ ఉంటే ఆటల్లో ఆటగా చక్కగా ఒక చిన్న గేలం వేస్తే వాళ్ళకి ఒక చేప దొరికింది. వారు దాన్ని గట్టిగా పట్టుకుని ఏదో ఆడుతూ ఉన్నారు. ఈ లోపుగా అలా ఓ పెద్ద ఆయన వెళ్తూ ఉన్నట్ట. నవ్వుతూ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే, ఏదో మేము చేపను పట్టుకుని ఆడుకున్నాము అని. ఇది నీళ్ళల్లోని తీసిన చేప ఇలా పట్టుకోగానే గిలగిలా కొట్టుకుంటుందిట. కొట్టుకుంటుంది కదా, అది నీళ్ళల్లో ఉండే ప్రాణి కదా. ఈ పిల్లలు ఒకడేమో దాన్ని తోక పట్టుకోవడం, ఒకడేమో దాన్ని నోట్లో వేలు పెట్టడం, ఇట్టా దాన్ని ఇంకొంచెం టీజ్ చేస్తూ ఉన్నారు. టీచ్ చేస్తూ ఉండి వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. అయ్యే భలే తోక ఊపుతోంది, భలే తలాడిస్తోంది, భలే గింజుకుంటోందని 4-5 ఉన్నారు కదా చిన్నపిల్లలు ఆనందిస్తూ ఉంటే పెద్ద ఆయన అన్నట్ట, నేను మీకు విషయం చెప్తానర్రా, నీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు చేపని పట్టిస్తాను, నేను వదిలేయండి అంటే, పెద్ద ఆయన ఏదో చెప్తున్నారు కదా, నవ్వుతూ ఉన్నారు కదా, విందాం తాతగారు లాంటి వాళ్ళే అని వాళ్ళు కూడా చేపను వదిలేశారట. వదిలేస్తే పెద్ద ఆయన అక్కడ కూర్చోబెట్టుకున్న గట్టు మీద వారిని ఏమడిగారంటే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతూ ఉంటే, భయపెడుతూ ఉంటే, మీకు నొప్పిని కలిగిస్తూ ఉంటే నచ్చుతుందా అని. అప్పుడు వారన్నట్ట పిల్లలు, అయ్యయ్యో అలాంటివి మాకెందుకు నచ్చుతాయి, చక్కగా మాతో ఆడుకుంటూ ఉంటే, మాకు నచ్చింది పెడుతూ ఉంటే, మాకు నచ్చినట్టు చేస్తూ ఉంటే అప్పుడు నచ్చుతుంది తప్ప అలాంటిది ఎలా నచ్చుతుంది అని. అప్పుడు వారన్నట్ట పెద్ద ఆయన పిల్లలతోటి, మరి మీకు నచ్చనిది నొప్పి ఎవరైనా నొప్పి కలిగిస్తే మీకు నచ్చదు కదా, ఎవరైనా మిమ్మల్ని ఆట పట్టిస్తే మీకు నచ్చదు కదా, ఎవరైనా ఇబ్బంది పెడితే మీకు నచ్చదు కదా, మీకు నచ్చినది ఇంకొక జీవికి నచ్చుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు చెప్పండి అన్నట్ట. పిల్లలు ఆలోచనలో పడ్డారట, ఏం సమాధానం చెప్తామా అని. మనలో మనం తెలియకుండా చాలా మందివి ఇదే చేస్తూ ఉంటాం. మనకి ఏది నచ్చదో అది అవతల వారికి కూడా నచ్చదు. మనకి ఏది నొప్పిని కలిగిస్తుందో, మనకి ఏది అవమానాన్ని కలిగిస్తుందో అది అవతల వారికి కూడా కలిగిస్తుందని మనం మర్చిపోతూ ఉంటాం. కోపంతోనో, ఈర్షతోటో, ద్వేషంతోటో, లేదా సరదా కోసం ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటాం. మనం ఏదైతే ఇచ్చామో అదే పొందుతామండి. మామిడి విత్తనం వేసి, మామిడి చెట్టు యొక్క విత్తనం వేసి కొబ్బరికాయలు కాయమంటే కుదురుతుందా?
ఆలోచించండి. అది ప్రకృతి ధర్మం. మనం ఏది ఇచ్చామో, ఏది నాటామో అదే తిరిగి రావడం ప్రకృతి యొక్క ధర్మం. అది నేచర్, సహజ సిద్ధంగా అదే జరుగుతుంది. నేలలో మీరు ఏ విత్తనాన్ని వేస్తే అదే మొక్క వచ్చినట్టు, మీ మనసులో ఏ ఆలోచన ఉంటే అదే ఫలితం. అలాగే మీరు ఎవరికి ఏది చేశారో అదే పొందుతారు. మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టారనుకోండి, వేరొకరి ద్వారా మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు కాకపోవచ్చు, ఈ రాత్రి జరగకపోవచ్చు, ఖచ్చితంగా మీరు ఏది ఇచ్చారో అది పొందుతారు. మీరు నలుగురికి సాయం చేయండి, ఆనందాన్ని పొందుతారు. మీరు నలుగురితో ఒకరిలా ఉండండి, మీ పక్కన నలుగురు ఉంటారు. నలుగురికి మంచి జరిగే పని చేయండి, మీకెక్కడో మంచి జరిగే తీరుతుంది. మనం కరోనాలో చూసామండి, ఎంతమంది ప్రాణాలు పోయాయో. ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తుంటే ఎవరికి రోజు కూలీ లేదు, ఎవరికి తినడానికి తిండి లేదు. అయినా సరే మనలో అందరం, ఆఖరికి ఏమీ లేని వాళ్ళు కూడా ఆ నడిచెళ్ళే వాళ్ళకి మజ్జిగ గ్లాస్ ఇచ్చారు. మజ్జిగ తీసుకొచ్చి మంచినీళ్ళు అందించే వాళ్ళు ఒకళ్ళు, మజ్జిగ అందించే వాళ్ళు. వాళ్ళందరూ కోటీశ్వర్లు కాదండి, వాళ్ళకి స్థితి ఉండి స్తోమతుండి చేశారా? మానవ జీవితం సహాయం చేయటంతో, పక్క వాళ్ళని ఆదరించటంతో, పక్క వారికి ఆనందం కలిగించడంతో నడుస్తుందని వారందరూ అర్థం చేసుకున్నారు. దానివల్ల ఎవరైతే దాన్ని పొందారో, సహాయాన్ని పొందారో, వారు ఇంకొకరికి సహాయం చేయడానికి అలవాటు పడ్డారు. కరోనా మనకి ఎంత అందమైన పాఠం నేర్పింది. దాని నుంచి, ఆ పాఠాల నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే కదండి. మనం నలుగురికి ఉపయోగపడేది చేస్తే, ఎవరికైనా మంచి చేస్తే, మీరు ఎవరికైనా ఏది చేస్తే అదే పొందుతారు. మంచా చెడా, అది కొంచెం లేట్ అవ్వచ్చేమో, అది మాత్రం నిజమండి. మీరు మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, మీ ఇంటి పక్కన మీ ఎదురుగుండా ఉన్న వారి జీవితాలు చూడండి, అది కొంచెం లేట్ అవ్వచ్చేమో. అందుకని జ్ఞానంతో కూడిన మానవ జన్మను మనం పొందాం కదా, కొంచెం జ్ఞానవంతులుగా ఉందాం. ఎవరిని మన మాటలతోటి, చేతలతోటి, అలాగే మన ఆలోచనలతోటి, మన మాట ద్వారా కానీ, మన పని ద్వారా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే జీవిత సారమని మీరు ఏ మత గ్రంథాన్ని చూసినా ఇదే చెప్తాయండి. మనం ఏదైతే పాటిస్తున్నామో మన మతాలన్నీ కూడా అవే చెప్తున్నాయి. ఏ స్వామి ముందు మనం దండం పెడతామో, మీరు ఏ రిలీజియన్ అయినా తీసుకోండి, అందరూ అదే చెప్తారు, ఏది చేస్తే అదే పొందుతారు అని. కాబట్టి మీరు చేసే పనుల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మాటల పట్ల కొంచెం ఆలోచించి మాట్లాడుతూ ఉండండి. థ్యాంక్ యూ.